అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది, బాగా ఇచ్చింది. మీకు కార్తికేయ దానికంటే బాగుంది అనిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, డాక్యుమెంటెడ్ కథ, ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్, చాలామంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఈ డాక్యుమెంటెడ్ కథని మీరు స్క్రీన్ ప్లేలో 2.5 గంటలో ఆడియన్స్ని, కామన్ ఆడియన్స్ని కానీ కథ తెలిసిన నాలాంటి వాళ్ళకి కానీ కూర్చోబెట్టుకుని స్క్రీన్ ప్లే మీరు ఛాలెంజెస్ ఏమన్నా చేశారా? ఎలాంటివి ఛాలెంజెస్ అంటే క్లైమాక్స్ కూడా తెలుసు, మన క్లైమాక్స్ కూడా తెలుసు కథకి. అంటే బేసిక్గా ఈ కథలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు వేరే ఏ ప్రేమ కథల్లో అయినా ప్రేమికులు ఇద్దరు పక్కనే ఉంటారు, ఒకే ఊర్లో ఉంటారు, ఒకే కాలేజీలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు పెళ్ళిన తర్వాత. బట్ ఈ కథలో ఉన్న బ్యూటీయే దూరం, ఎడబాటు. సో నిజంగా దూరంగా ఉన్నప్పుడు, దగ్గర లేనప్పుడు నిజంగా అప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చి మాట్లాడాలన్నా చెయ్యాలన్నా ఏంటంటే అదొక కొత్త ఫీలింగ్ అండి. ఇప్పుడు మనం ఉన్న ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే 5 నిమిషాలు ఎత్తకపోతే ఇరిటేట్ అవుతాం, 1 గంట 2 గంటలకు 3 గంటలు కూడా రాకపోతే ఏదైనా డేంజర్లో ఉన్నారా అని చెప్పి మనకు ఒక భయం వేస్తుంది. అలాంటి స్పేస్లో 30 రోజులు మినిమం కమ్యూనికేషన్ ఉండదు, ఓన్లీ ప్రేమే ఉంటుంది. 30 రోజులు కాన్ఫిడెన్స్. 30 రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చి నాకు ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను. 9 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాతో 3 months ఉంటాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి సినిమాలో. ఇదే మా సినిమా. ఓకే సార్. అరవింద్ గారు సార్, ఇంతకుముందు అంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారు గీతా ఆర్ట్స్లో సినిమాలు చేయడానికి. గీతా 2లో GA 2లో చేశారు కానీ గీతా ఆర్ట్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చారు. అప్పుడు అడిగితే క్వశ్చన్స్ అన్నారు, అంటే కొంచెం భయం వేస్తుంది ఇప్పుడున్న బడ్జెట్లో అన్నారు. ఆ బడ్జెట్, సో ఇప్పుడు ఇది కూడా హై బడ్జెట్ మీ కంటిన్యూ ఫిలిమ్స్లో. సో ఈ బడ్జెట్ మీరు రీచ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నెక్స్ట్ కంటిన్యూ పెద్ద సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ ఆలోచిస్తూ చూస్తారా? కథ వచ్చే వరకు ఆలోచిస్తాను. ఆ కథ 6 నెలల్లో రావచ్చు, 9 నెలల్లో రావచ్చు. కథ నచ్చే వరకు గబుక్కుని తొందరపడండి. కథ చూసుకుని దానికి ఏ హీరో, ఇప్పుడు మనకు కథ నచ్చుద్ది, ఆ కథ నచ్చగానే వెళ్ళి హీరో దొరికిపోతాడా? దొరకడు. ఆ హీరోకి ఒక టైం ఉంటుంది. అలాగే చేద్దామని ఉందండి. దాని గురించి అర్జెంటుగా సంవత్సరానికి 4-5 సినిమాలు తీసేసి అర్జెంటుగా పరిగెడదాం లేదు. ఆల్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అయ్యి మాకు బాగా అనిపిస్తుంది, సినిమా హిట్ అవుతుంది. చందు గారు ఇక్కడ బేసికల్లీ సాయి పల్లవి గారు డామినేటెడ్ యాక్ట్రెస్. సో అంటే హీరోని కూడా డామినేట్ చేసేంత యాక్టింగ్ కావచ్చు, ఆమె స్కిల్స్ కావచ్చు ఉంటాయి. సో ఈ మూవీలో నాగ చైతన్య గారిని బాగా డామినేట్ చేస్తారా? ఎట్లుండబోతుంది ఆమె రోలు, ఎట్ ద సేమ్ టైం హీరో రోల్? ఈ సినిమా చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ అయితే ఉంటాయండి. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు, రాజు బాగా చేశాడా, సత్య బాగా చేసిందా అనే డిబేట్స్ అయితే పక్కా ఉంటాయి. ఐ బెట్. అయితే నన్ను అడిగితే రాజు. ఓకే, కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది అయితే. అది నేను చెప్పలేనండి, బట్ ఫర్ నేను చెప్పగలను. అరవింద్ గారు చెప్పారంటే నేను చెప్పినట్టే. చందు గారు సార్ ఇక్కడండి, ఈ సినిమా కోర్ పాయింట్ చూస్తే రోజా సినిమా లాగా ఆ ఫార్మాట్లో ఉంటుందనే ఫీల్ అయితే ప్రమోషనల్ కంటెంట్తో అనిపించింది. ఎంతవరకు అలా రిలేట్ అవుతారు ఆడియన్స్? సూపర్ అండి. ఒక పాయింట్ అంటే రోజా లాగా మణిరత్నం గారి ఫిలింలా అనిపించింది అంటే ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. బట్ అందులో ఉన్న ఎమోషన్స్ కూడా ఉండి అంతకు మించి కూడా ఉంటాయండి. బనివాస్ గారు సార్, ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మాకు తెలిసిన ప్రకారం పాకిస్తాన్లో జరిగే ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్. సో ఆ సీన్స్ అక్కడ రియల్ ప్లేస్లో చేశారా? ఎంతవరకు అవి ఛాలెంజింగ్ అనిపించాయండి? ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారండి డైరెక్టర్ గారు. నాట్ ఓన్లీ మచిలేశ్వరం 21 పీపులే కాకుండా ఇంకా అరెస్ట్ అయ్యి చాలామంది దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఆయన ఒక సీక్వెన్స్ కింద రాసుకున్నారు మొత్తం దాన్ని. అది 100% నాగేంద్ర గారితో సెట్లో చేసాము అది, ఎందుకంటే అక్కడ రియల్ ప్లేస్లోకి వెళ్ళి చేయలేము కదా, సెట్లో చేసాము. బట్ ఆ సెట్ ఎంత రియల్గా చేశారంటే ఒరిజినల్ జైలు యొక్క మొత్తం పారామీటర్స్ కానీ దాని యొక్క మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అది చేయడం జరిగింది. మీకు చూస్తున్నంతసేపు మాత్రం అది ఒరిజినల్ జైలు కింద ఉంటుంది అది 100%. ఓకే అండి. ఇప్పటి వరకు మీరు చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్లు కొట్టారు, మీడియం బడ్జెట్తో చాలా పెద్ద హిట్లు కొట్టారు, కానీ మీ కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా. టెన్షన్గా ఉందా, చాలా క్యూరియాసిటీగా ఉందా ఈ సక్సెస్ చూడడానికి? అంటే కాన్ఫిడెంట్గా లేకపోతే అరవింద్ గారి పక్కన నేను కూర్చొని ఇలాగా డెఫినెట్గా ఈరోజు పొద్దున్న తిరుపతి వెళ్ళాను, అక్కడే ఉంది 2 రోజులు ఉంది, తర్వాత చూద్దాను. చాలా కాన్ఫిడెంట్గా 100% మేము ఏదైతే పెట్టామో దానికి ప్లస్లోనే బయటకు వస్తాం. ఇందాకే అరవింద్ గారితో కూడా ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుందని.
100% నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకన్నా అరవింద్ గారు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా నేను 2 ఏరియాలు అమ్మమంటే నీకేమన్నా భయం ఉంటే కనుక నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానన్నారు ఆయన. అది అల్లు అరవింద్ గారు ఇక్కడ ట్రైలర్ ప్రకారం చూస్తే లవ్ ట్రాక్, దేశభక్తి, అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సినిమా చూశారు కాబట్టి ఏ ట్రాక్ బాగా నచ్చింది మీకు? సార్ అరవింద్ గారు, అరవింద్ సార్, అరవింద్ సార్, అరవింద్ గారు, నేను వెంకట్ టెంటీ సార్. సార్ చెప్పండి. అల్లు అర్జున్ గారు రాకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మొన్న మీరు ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో అది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన లుక్ బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో రావట్లేదు ఏదో అనేసి వస్తుంది. అంటే ఈ సినిమాకి పరిమితం చేద్దాం మన డిస్కషన్, లేకపోతే 100 ప్రశ్నలు పాపం అడగడానికి అందరూ క్యూరియస్గా ఉన్నారు. ఈ వేదికని మనం ఈ సినిమాకి లిమిట్ చేద్దాం. గారు అడుగుతుంది అరవింద్ గారిని ఎక్కడ ఎలాగ సరే చందు గారు, ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ పెంచారు, ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు, కానీ తెలంగాణ పెంచలేదు. అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. పెంచరానా అంటే ఏంటి సార్? అంటే ఎందుకు సార్? అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి. 295, 395. ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేదు. అంత బెనిఫిట్ వద్దు. చైతు గారు, ఈ సినిమాలో రాజు సత్య వాళ్ళ ప్రేమలో ఎక్కువ ఫీల్ అయ్యారా, లేదు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఎక్కువ ఎఫర్ట్స్ ఫీల్ అయ్యారా మీరు? ఈ సినిమా ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అండి. సో రాజు సత్య ప్రేమ తర్వాతే ఏదైనా ఈ సినిమాలో. చందు గారు ఇక్కడ సార్, ఆల్రెడీ సినిమా రేపు రిలీజు, ఈరోజు మధ్యాహ్నమే మీరు డిఎస్పీ గారితో ఆ డ్యాన్స్లు అది ఏంటి సక్సెస్ ముందే అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకున్నారా? అది ఈరోజు మధ్యాహ్నం కాదండి, నిన్న కంప్లీట్గా ఒకసారి మళ్ళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఏంటి అని చూసుకున్నమాట. ఆ టైంలో చూసుకున్నప్పుడు డిఎస్పీ గారికి ఉత్సాహం వచ్చింది. సో ప్రీ సెలబ్రేషన్స్ లాగా ఆ సాయి పల్లవి గారి ఆ స్టెప్ చాలా మంది కష్టపడుతున్నారు, ఆయన అంతా ఈజీగా. డిఎస్పీ గారికి అన్నీ రాక్ స్టార్. అల్లు అర్జున్ గారు అంటే ఇన్నేళ్ళ కెరీర్లో మీరు ఇచ్చిన హిట్లు, సూపర్ హిట్లు ఇవన్నీ చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డ్యాన్స్ చూసే అదృష్టం ఫస్ట్ టైం దొరికింది మాకు. 2 సార్లు వేసారు, అది కూడా. సో 3 సార్లు సార్, 3 సార్లు సార్. అయితే ఇప్పుడు వాసు పాల్కొల్ కమాన్, నమస్కారం. కొత్త లుక్తో మీరు కనపడుతున్నారు, డైరెక్ట్గా హీరోయిన్లు అంతా కనపడతారు కొత్త లుక్, పంచి గెటప్ తోటి. అంటే పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయింది. ఇగో తిరుపతి ఫ్లైట్ దిగ్గానే సరాసరి అరవింద్ గారు వచ్చేస్తారు. ఎప్పుడు అరవింద్ గారు మీటింగ్ నేను లేట్ వస్తా, ఈ పట్టన్నా ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దిగ్గానే అలాగే యాజిటీస్గా వచ్చేస్తా. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసారు, యాజిటీస్గా దెబ్బలు పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దెబ్బలు పెట్టించాలో నాకు. అంటే ప్యాంట్ మార్చుకోవడం కూడా టైం లేక అంత బిజీగా ఉన్నవాడు. ఆఫ్ కోర్స్ గుడ్, సూపర్. తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీ లేవు, లేకపోతే ఎంజీలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమాకు కూడా అలా వచ్చినాయి. సరే మీరు అమ్మకపోయినా ఎంత అమ్ముకున్నా కనీసం షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకే వస్తుంది కదా, తర్వాత వచ్చేది కూడాను. వాటికి కూడా ఇందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లో. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం, దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అదర్ హెడ్స్ అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకనే ఎక్కడ ఏ హైర్లు వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాము. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీ.
టీఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. Please do subscribe to TFCC Live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC Live. లవ్ యూ ఆల్.